యూట్యూబ్ ఛానల్ ఈ రోజు బిర్యానీ అయిపోతుందా. లెట్స్ గో. ఇదేమో 1 kg చికెన్ విత్ లెగ్ పీసెస్. ఇది బాస్మతి రైస్ 1 kg. ఈ చికెన్లో 1 స్పూన్ పసుపు వేసుకుందాం. ఈ చికెన్లో మనం 4 స్పూన్స్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ సెకండ్ స్పూన్, థర్డ్ స్పూన్, ఫోర్త్ స్పూన్. ఇప్పుడైతే 4 స్పూన్స్ పౌడర్ వేస్తాం. 4 స్పూన్స్ నిండా కాదు. సెకండ్ స్పూన్, థర్డ్ స్పూన్, ఫోర్త్ స్పూన్. ఇప్పుడైతే 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ మళ్ళీ హాఫ్ స్పూన్ వేసుకోవాలా. మిర్చిలు వేసుకుందాం. 4 గ్రీన్ చిల్లీస్ హాఫ్ కట్ చేసుకొని, ఇప్పుడు లెమన్ పిండి వేసుకుందాం. ఇప్పుడు బలం లేదు. చూడండి, ఇది లాస్ట్ లెమన్ అయిపోయింది. ఇప్పుడు ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 2 స్పూన్ల, 3 స్పూన్స్, 4 స్పూన్స్. ఇప్పుడైతే హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. అసలు ఇప్పుడైతే బ్రౌన్ ఆనియన్స్ కొన్ని వేసుకుందాం. ఇట్లా తీసుకొని ఇంత వేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసిన హాట్ ఆయిల్ పోసుకోవాలి. ఇంత హాట్ ఉంది. క్లీన్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కట్ చేసుకున్నది కట్ చేసి మొత్తం వేసి ఇప్పుడైతే వాష్ చేసిన పుదీనా వేసుకోవాలి. కొంచెం రాక్ ఫ్లవర్ వేసుకోవాలి. కొంచెం స్టార్ట్ జీరా. ఇప్పుడైతే మనం చికెన్ మిక్స్ చేసుకోవాలి. వేడి ఉంటుంది. ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలా. ఇట్లా కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత పెరిగేసుకుందాం. ఇట్లా మొత్తం మ్యాగ్నేట్ చేసుకోవాలి. తర్వాత దీనికి 30 minutes రెస్ట్ ఇచ్చి, హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చి తర్వాత పెరిగేసుకుందాం. ఇట్లా రైస్ని కడిగి పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్. ఇప్పుడైతే మనం 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుందాం. హాఫ్ అంటుంది. ఇలా మనం 10 క్లోజ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం సాజర్ వేసుకుందాం. బాస్మతి రైస్లో బిర్యానీ లీవ్స్. ఇప్పుడైతే మనం సినమాన్ వేసుకుందాం. ఇప్పుడైతే మనం 2 ఇలాచీ వేసుకుందాం. కొద్దిగా మనం ఆయిల్ వేసుకుందాం. హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం పెరుగు వేసుకొని కలుపుకుందాం. దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా పెరుగేసుకొని కలుపుకున్నాం. ఇప్పుడు రైస్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం.
రైస్ని 80 ఇంకా 90% బాయిల్ చేసుకొని నీళ్ళంతా స్టెయిన్ చేసుకొని ఈ చికెన్ మీద వేసుకోవాలి. ఇట్లా లేయర్ బై లేయర్. ఎయిటీ టు 90% అయింది. దీంట్లో 100% అవుతుంది. ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది రైస్ మొత్తం బాస్మతి రైస్ మొత్తం 80 to 90% అయినాక దీని మీద లేయర్ బై లేయర్ వేసి ఇట్లా మొత్తం కప్పేసి మూత పెట్టి 30 minutes ఉంచుకోవాలి. దంచుకోవాలి. దంపించుకోవాలి. దమ్ చేయాలి. దీని మీద ఇది పెట్టాలి. వెయిట్ పెట్టాలి. దీని ఇట్లా 30 to 30 minutes పెట్టాలి. 30 minutes దమ్ అయిపోయింది. మనం ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకుంటాను. ఇట్లా క్రాస్ చేసుకోవాలి. ఫ్రై చూడొచ్చు మీరు బిర్యానీ లెగ్ పీస్ సూపర్ సూపర్ కాల్చాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.